హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మళ్ళా వచ్చేసి మన గణేష్ విగ్రహాల దగ్గర వచ్చామన్నమాట. సో మనం ఇక్కడ ఈ రోజు వచ్చేసి మోతిలాల్ వాళ్ళ వర్క్ షాప్ కి వచ్చామన్నమాట. సో లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మన మోతిలాల్ వాళ్ళ వర్క్ షాప్ లో వచ్చేసి బాంబే స్టైల్ గణేష్ చూసాం కదా. సో ఈ రోజు అయితే 10 ఫీట్ గణేష్ వచ్చి వేరే మోడల్ పెట్టారనమాట. సో మన ప్రస్తుతం వచ్చి లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో లోపల వెళ్ళేసి ఈ రోజు వాళ్ళు స్టార్ట్ చేసిన వచ్చి 10 ఫీట్ విగ్రహాలు ఉన్నాయి కదా, దాన్ని ఫుల్ కవర్ చేసాం. సో ఈ వీడియోస్ లో వచ్చేసి ఈ రోజు చేసిన స్టాండింగ్ పోజ్ గణేష్ దాంట్లో ఎట్లా అంటే 10 ఫీట్ గణేష మోడల్స్ ఉంటుంది. కింద వచ్చేసి నంది షేప్ లో పెట్టారు. అది కాకుండా పైన వచ్చేసి లింగం ప్లస్ పార్వతీదేవి ఉంటారు. సో విల్ జస్ట్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. ఓకే, సో హీరో గణేష అంతా వచ్చేసి మన లాస్ట్ ఎపిసోడ్ లో పెట్టాను కదా, ఆ మోడల్ గణేష. సో నెక్స్ట్ రోల్ అయితే మనం స్టాండింగ్ పోర్షన్ గణేషాస్ ఉన్నాయి. కింద వచ్చి గరుడ మోడల్ లాగా ఉండి సో డాన్సింగ్ స్టైల్ గణేష అనమాట. మనం దీని డీటెయిల్స్ వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ లోనే మొత్తం కవర్ చేస్తాము. సో ప్రస్తుతం మనం లోపల ఎంటర్ అవుతున్నాం. వచ్చి విగ్రహాల్లో ఉండే బ్యాక్ సైడ్ పోర్షన్ అన్నమాట. సో ఇక్కడ చూసారంటే కింద కోకోనట్ ఫైబర్ అంతా ఉంది కదా, ఇదంతా వర్క్ స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు ఒక యూనిక్ కలెక్షన్స్ వచ్చి మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ ఇయర్ కూడా టోటల్ గా డిఫరెంట్ మోడల్ అన్నమాట. సో కంప్లీట్ గా వచ్చి మహారాష్ట్రియన్ స్టైల్ వచ్చి వీళ్ళు స్టార్ట్ చేశారు. లోపల అయితే వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడైతే మోల్డింగ్ పెట్టారనమాట. ఇది వచ్చి 10 ఫీట్ గణేష మోడల్ ఉంది కదా, దానికి మోల్డింగ్ అయితే స్టార్ట్ చేశారు. లోపలికి వెళ్ళేసి వర్క్ అవుతాం. ఓకేనా. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వచ్చేసి గణేష విగ్రహం ఎలా తయారు చేస్తారని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా. సో సేమ్ కాన్సెప్ట్లో వచ్చి ఈ విగ్రహం కూడా తయారు చేస్తారు. సో ఈ మోల్డ్లో వచ్చేసి ఆల్రెడీ కింద ఉండే కోకోనట్ ఫైబర్స్ అంతా ఉన్నాయి కదా, దాంట్లో ఉండే ఆ ఫైబర్స్ని అండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిక్స్ చేసి ప్యాచ్ లాగా ఫామ్ చేసి ఈ మోల్డ్లో వేసి ఇలా వచ్చి విగ్రహం తయారు చేస్తారు. సో డ్రై అయిపోయినాక ఇలా ఉంటుంది అనమాట. సో కింద అయితే నంది ఉంటుంది, పైన గణేష్ వచ్చి డాన్సింగ్ స్టైల్లో ఉంటారు. అండ్ ఇటుపక్క అటుపక్క అయితే దేవుడి విగ్రహం ఉంటుంది. ఇక్కడ చూసారంటే శివలింగం ఉంటుంది. శివలింగంకి వచ్చి పార్వతీదేవి వచ్చి అభిషేకం చేసేలాగా ఉంది కదా. సో చాలా బాగుంది. అండ్ ఇంకా గణేష్ విగ్రహంకి వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అవంతా ఇంకా ఆ ప్యాచెస్ అంతా అటాచ్ చేయలేదు. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ గణేషాస్ ఇక్కడ. అండ్ వీళ్ళ దగ్గర ఏమంటే వీళ్ళు వచ్చి స్మాల్ సైజ్ నుంచి హ్యూజ్ సైజ్ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తయారు చేస్తారు అక్కడ. అండ్ ఇంకొక ఏమంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో వచ్చేసి గణేష విగ్రహం ఎలా తయారు చేస్తారు అండ్ మోల్డింగ్స్ ఎలా తయారు చేస్తారని చెప్పి ఆల్రెడీ నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆ వీడియోస్లో పెట్టుంటాను. ఇఫ్ యూ వాంట్ మీ ఛానల్కి వెళ్ళేసి ఆ వీడియో కూడా వాచ్ చేయొచ్చు. సో వీళ్ళు బుకింగ్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. సో మీకు సపోజ్ గణేష్ విగ్రహాలు కొనాలన్నా ఆర్డర్ చేయాలన్నా నేను వీళ్ళు కాంటాక్ట్ లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. యూ కెన్ జస్ట్ కాల్ దెమ్. ఓకే గైస్, వీడియో వచ్చి మనం 10 ఫీట్ గణేష్ మోడల్ అంటే కవర్ చేసాము. అండ్ ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్ని చాలా మంది వాచ్ చేస్తున్నారు అండ్ ఫర్గెటింగ్ టు సబ్స్క్రైబ్ ఇట్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇంకా మరీ మంచిగా ముందుకు వస్తాము. అండ్ ఇంకోటి ఏమంటే మళ్ళీ ఇంకా మన అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే గంగమ్మ జాతర అంతా వస్తుంది కదా, సో అన్ని కూడా మనం కవర్ చేస్తాం అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ గైస్. సీ యూ సూన్ గైస్. టేక్ కేర్.